గేమ్ ఏంటంటే 5 ర్యాండమ్ వర్డ్స్ ఇస్తాను. యూ హ్యావ్ టు మేక్ అ స్టోరీ ఆన్. ఫస్ట్ సాకేత్ నీతోనే స్టార్ట్ చేస్తా, కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు. నీ 5 వర్డ్స్. ఓకే. రాత్రి, చిలిపి, కలిపి, నలిపి, పల్పి. రాత్రి, చిలిపి, కలిపి, పల్పి. ప్లీజ్ కమ్ ఆన్, మీరు కలిపి నలిపి ఏదైనా చెప్తే. ఏముంది, నిన్న రాత్రి. నైస్ నానా, దట్స్ నిన్న రాత్రి నాకు షో ఉండింది. ఆ షో పాడుతున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి కొంచెం డ్రైన్ అయిపోయా ఎనర్జీ. అప్పుడు పల్పి ఆరెంజ్ తాగి సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసి రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్తున్న టైంలో అమ్మో చిలిపిగా ఫోన్ వచ్చింది. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇదంతా జస్ట్ షో కోసం, ఎందుకు రియల్ గా కూడా. అలా ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళే టైంలో మా డ్రైవర్ ఉన్నాడుగా, వాడు మా ఆవిడికి చెప్పాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది సార్, మొత్తం త్రూఅవుట్ దారి మొత్తం మాట్లాడుకుంటే వచ్చాడండి. సరే నువ్వు వెళ్ళు అని చెప్పింది. తలిపేసింది. ఆ తర్వాత నన్ను నలిపేసింది. మ్యామ్ మీ 5 వర్డ్స్, మీరు కూడా ఒక మంచి స్టోరీ అల్లాలని కోరుకుంటున్నారు. అగరబత్తీలు. అమ్మో. ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ పువ్వులు. థర్డ్ వర్డ్ చలి. ఓకే. ఫోర్త్ వర్డ్ బెడ్షీట్. ఫిఫ్త్ వర్డ్ పళ్ళు. ఇందాక చెప్పారు మా క్లోబ్ డెంటల్. పళ్ళు అంటే ఈ పళ్ళు కాదేమో, ఫ్రూట్స్ ఏమో. కరెక్ట్. నేను చాలా కంగారు పడ్డా. నాకేమో నలిపి కలిపి అన్ని ఇచ్చి ఏంటి అగరబత్తీలు పూలు అని ఏదో డివోషనల్ గా ఇస్తుంది. డివోషన్ దుప్పట్లో దడదడని తీసా. ఓకే. పొద్దున్నే లేచి బెడ్షీట్ మడత పెట్టి వాడు చేశారు. మీరు పొద్దున్నే బెడ్షీట్ మడత పెట్టేస్తే ఓకే ప్లీజ్ గో హెడ్. పొద్దున్నే లేచి బెడ్షీట్ మడత పెట్టి స్నానాలన్నీ చేసుకొని దేవుడి రూమ్కి వెళ్ళి అన్ని సెట్ చేసుకొని పూలు గార్డెన్ లో ఉన్న పూలు పళ్ళు. మీ గార్డెన్ లో పళ్ళు ఉన్నాయండి? ఉన్నాయండి. సీతాఫలం రావచ్చు మీరు హ్యాపీగా. సీతాపళ్ళు. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి పూలు పళ్ళు తీసుకుని వచ్చి దీపం వెలిగించి అగరబత్తులు పెట్టి చలికాలంలో మంచి మంచి వేడి వేడి పునుగులు వేసుకుని పొద్దునే గార్డెన్ లోకి వెళ్ళి పూలు పళ్ళు కోసి దేవుడి దగ్గర అగరబత్తి వెలిగించి పునుగులు అంట. సూపర్ అండి. ఐ రియలీ లవ్ ది స్టోరీ. ఎందుకంటే ఇది స్టోరీ అయి ఉండొచ్చు, రియాలిటీ సో ఇందాక మీకు ఇచ్చిన వర్డ్స్ మీరు చాలా బాగా చెప్పారు కాబట్టి ఇది మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అంటే సో బేసికలీ పూలు బెడ్షీట్ చలి పళ్ళు పూలు. సో బేసికలీ ఐఎమ్ అంటే ఆవిడలాగా నాకు పొద్దున్న లేచి అలవాట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నాక పడుకోము, మేము పొద్దున్న పడుకుంటాం కాబట్టి ఐఎమ్ నైట్ పర్సన్. ఆవిడ పొద్దున్నే లేచి బెడ్షీట్ మడత పెట్టి అన్నారు. సో నేను అలా కాదు, నేను నైట్ ఇంటికి వెళ్ళి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ బెడ్ మీద ఉన్న బెడ్షీట్ ఏదైతే ఉందో దాన్ని తీసి మనం మడత పెట్టే బ్యాచ్ కాదు, తీసి అలా మొత్తం సెట్ చేసుకొని కొంచెం ఆబ్వియస్లీ ఇది సమ్మర్ కాబట్టి రూమ్ ఇంటికి వెళ్ళేసరి వేడిగా ఉంటే ఏసీ ఆన్ చేసి చల్లగా రూమ్ అయ్యేంత వరకు చూసి అలా చలిలో ఏదైనా మంచి బలానికి సమ్ నైస్ ఎనర్జీ డ్రింక్ లాగా తాగి ఆ తాగినప్పుడు కొంచెం అగరబత్తి కూడా వెలిగిస్తారు కాబట్టి అలా అగరబత్తి వెలిగించి అగరబత్తి స్మెల్ రాకుండా అలా ఒక పండు తిని మంచి మల్లెపూలు తీసుకొని అలా బెడ్ మీద జల్లి ఏం చేస్తుంటాడు సాగేది రోజు రాత్రి అలా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే అది కదా. అరే నువ్వు మల్లెపూలు చల్లుకుని నువ్వే బెడ్షీట్ కప్పుతే పడుకుందామని. ఇందులో ఒక్క అలవాటు కూడా లేదు తెలుసా, అందుకనే వాడు అంత ఈజీగా స్టోరీ అల్లగలిగాడు. అది స్టోరీ కాదు, వాడు చేసే పనులే అవి. వాడికి స్టోరీ బతికినోడికి బతికినంత మీరు చేయండి. మేము చేస్తాం. మీరు వాడండి పూలు బెడ్షీట్ లో పొద్దున్నే మడతేయడం కాకుండా రాత్రి ఓపెన్ చేయడం నేర్చుకోండి. ఓకే.